అమ్మా దివ్యశక్తి సంపన్నులమై జన్మించి కూడా చివరికి నాగల ఎదుటే దుర్మరణం పాలవుతున్నావా నాయన? ఏమిటి దుర్విధి కాస్త? అమ్మా తల్లి తీగన పొందలేని అభాగ్యుడికి ఈ దుర్మరణం కాక మరేముంటుందమ్మా? దుఃఖించకమ్మా, వెళ్ళు. నీలాంటి పుణ్యవతులు వచ్చి నిలవదగిన చోటు కాదమ్మా. అక్రమానికి అన్యాయానికి నిలయని ఈ రాజ్యం. వెళ్ళమ్మా, నీవు కంట తడిపెడితే నేను చూడలేనమ్మా. వెళ్ళమ్మా. మహారాజా, ధర్మాసనంపై కూర్చుని దైవమెత్తని నిర్ణయం చేయడం తగదు. మన బిడ్డలు మన ఆశయాలకు భిన్నంగా నడిచారే కానీ మనోనిగ్రహాన్ని కోల్పోయి నీతి విరుద్ధంగా ప్రవర్తించిన వారు కాదు. లేనిపోని ప్రతిష్టలకై ప్రాకులాడక నాకు పుత్ర భిక్ష పెట్టమని అర్థిస్తున్నాను. ఇది శిక్షాస్థలం. భిక్షలకి ఇక్కడ తావులేదు. ఓతలకి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండని వీలేదు. మీరెంత మహారాజులైనా మానవులను మాత్రమే శాసించగలరు కానీ మాతృ హృదయాన్ని శాసించలేరు. ఈ అధికారం నా మమకారాన్ని అణచివేయగలమని ఆశించకండి. మమకారం కాదు, ఇది నీ మనోవికారం. మానవతి అయిన స్త్రీ మహారాజులతో నిలబడి ఇట్లా మాట్లాడుతుందే. ఏమిటైనా పోయి కలిసి తన బిడ్డ ప్రాణరక్షణకు ఇష్టమే కాదు మృత్యువునైనా ఎదిరించగలుగుతారు. ఎంత ఈ గ్రణాకాన్ని లాగివేయండి. అమ్మా, నన్ను ఆపకండి, దారి వదలండి, నన్ను నా బిడ్డ దగ్గరికి వెళ్ళనివ్వండి. ఆయన కాస్త కడసారిగా నన్ను ఒక్కసారి కౌగలించుకో తల్లి. అప్పుడిక తల్లి కౌగలిలోని బిడ్డని దండధరమైనా లాక్కుని వెళ్ళలేడు. అమ్మా, ఇక అమ్మాయిని చేత పిలిపించుకోవడానికి కూడా అర్హురాల్ని కాను నాయన. ప్రళయం వచ్చిన బిడ్డను కాపాడుకోగలిగిందే తల్లి కాని నాలాంటి వారు తల్లులు కారు తండ్రి. నాలాంటి వారు తల్లులు కారు. మనకింక దిక్కేవారు తండ్రి, మనకింక దిక్కేవారు. అయ్యో, ఏమిటి కాచిస్తాం? నాలున్న పుట్ట చోకం తలపడకు వచ్చిన కొద్దీ నా కడుపు తగ్గించుకుపోతుంది. నేను ఇది భరిస్తలేను. నేను నా బిడ్డ అనాథమైపోయామా? నా తనయునికి శిక్ష ఎలాగైనా తప్పించు పట్ల నా ఆదివారే లేరా? నా పుత్రుని కాపాడేవారే లేరా? కార్తికేయ, నీ పరపరాక్రమాన్ని నీ తమ్ముడు నీవైనా కాపాడుకోనాయన. వీరభద్ర, దక్షాత్వం నాటి నీ శిక్షణంతా ధారపోతేనా నీ తమ్ముడికి విజయం చేకూరుతుందండి. వాడి దేవతలారా, ముక్కంటి తలైన మీరైనా కాపాడండి. పరమశివ, పంచభూతాలారా, పరమశివుని పుత్రునికి మీ పరసంపద ప్రసాదించండి. మీ పరసంపద ప్రసాదించండి. అయ్యో అయ్యో.
మాలా మాలా స్వామి మాలా మాలా